Good evening, my dear students. Welcome to our English house. మీ అందరికీ తెలుసు మన ఇంగ్లీష్ హౌస్ పర్పస్ మీకు ఇంగ్లీష్ నేర్పించడం కాదు, మీకు వచ్చిన ఇంగ్లీష్ ని మాట్లాడించడం, అవుట్పుట్ బయటికి తీయడం. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఓకే, మనం కొన్ని డైలీ రొటీన్స్ ఏవైతే డైలీ ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతామో వాటిని కొంచెం నోట్స్ చెప్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు కొన్ని పార్ట్స్ చెప్తాం. రైట్, హెడ్డింగ్ పెట్టిగా రాసుకోండి. ఈ రోజు మనం చెప్పబోతున్న ఫస్ట్ టాపిక్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఒక వ్యక్తి ఎలాంటి వాడు చెప్పడానికి ఏ వర్డ్స్ ఉపయోగించాలి, ఎలా చెప్పాలి. పర్సనల్, PERSONAL, పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్, CHARACTERISTICS. అంటే మీరు కానీ లేదా మీరు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయకపోతే వాళ్ళు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పడం కోసం ఎలా చెప్పాలి అనే దాన్ని మనం ఇప్పుడు చెప్తాం. దానికి రాసుకోండి పాయింట్ వైజ్. ఐ ఆమ్ డాష్, రెండోది హీ ఈజ్ డాష్, షీ ఈజ్ డాష్. ఆ మూడు రండి. అంటే సెంటెన్సెస్ ని అలా స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలా ఉంటారు అని చెప్పాలంటే, అంటే నేను హైట్ గా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, నేను అందంగా ఉంటాను, నేను సన్నగా ఉంటాను, ఇలా ఇవన్నీ చెప్పాలి అంటే ఆ పై మూడిటితో స్టార్ట్ చేస్తాం. నాకు తెలిసిన విషయం బేసికే, బట్ వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ. ఐ ఆమ్ అని కానీ హీ ఈజ్, షీ ఈజ్ అని స్టార్ట్ చేస్తాం. అయితే అక్కడ డాష్ అని చెప్పాం, దానిలో ఏమేమి రాయాలి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ నేను చెప్తాను. మీకున్న క్యారెక్టరిస్టిక్స్ దీనికంటే ఇంకేమైనా గుణాలు ఎక్కువ ఉన్నట్లయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కింద రాసుకోండి. ఆ 3 లైన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాల్. టాల్ అంటే తెలుసు కదా, TAL, టాల్, పొడవుగా ఉంటారు. ఒకదాని కింద ఒకటి కానీ లేకపోతే టోటల్ 3 లైన్స్ లో రాసుకోండి. ఒక 18 అలా చెప్తాను, 666 వస్తాయి. టాల్. షార్ట్ అంటే పొట్టిగా ఉంటాను. నెక్స్ట్ ఫ్యాట్, FAT, ఫ్యాట్ అంటే లావుగా ఉంటాను. లేదా సన్నగా ఉంటాను అనడానికి కొంచెం మంచి వర్డ్ ఉంది, స్కిన్నీ. స్కిన్నీ, SKINNY, స్లిమ్ గా ఉంటాను అతను, స్కిన్నీ. నెక్స్ట్ యావరేజ్, యావరేజ్ గా ఉంటాను, AVERAGE, యావరేజ్. అదే నెక్స్ట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ని బ్రాకెట్ లో రాసుకోండి. ఉమెన్స్ కి, ఫ్లవర్స్ కి ఉపయోగించాలి ఎక్కువగా, ఉమెన్స్. ఓకే, నెక్స్ట్ ప్రెట్టి, PRETTY, ప్రెట్టి. ఈ ప్రెట్టి అనే దాన్ని కూడా బ్యూటిఫుల్, ఉమెన్స్ కి ఉపయోగించాలి. నెక్స్ట్ ఫ్లవర్స్ కి, ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ఉంటే అక్కడ మనం ప్రెట్టి అని ఉపయోగించవచ్చు. అంటే అతను ముద్దుగా ఉంటాడని చెప్పడానికి సీజ్ ప్రెట్టి, హీజ్ ప్రెట్టి, అలా చిన్నపిల్లల వాళ్ళకి ఎక్కువ ఉపయోగిస్తాం. ఎక్కువగా ఉమెన్స్ కి, ఫ్లవర్స్ కి. మెన్ కి వేరేగా ఉంది. ఆ నెక్స్ట్ ది హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ బ్రాకెట్ లో రాసుకోండి, ఇది ఫర్ మెన్. మగవాళ్ళకైతే హ్యాండ్సమ్ అనమాట. అది కొంచెం పాతది అయిపోయింది, అంటే ఓల్డ్ ఫ్యాషన్ ఎక్కువ మనం వాడేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తగా గుడ్ లుకింగ్ అని వాడుతున్నాం. గుడ్ లుకింగ్ అంటే ఎవరైనా మీ బాయ్ ఫ్రెండ్స్, మీ ఎవరైనా అందంగా ఉండాలంటే అతను చాలా బాగుంటాడని చెప్పడానికి ఈజ్ గుడ్ లుకింగ్ అని వాడుతుంటాం. ఎందుకంటే యంగస్టర్స్ కూడా ఉన్న వేటాలు నేర్చుకోవాలి. గుడ్ లుకింగ్ ఫర్ మెన్, బ్రాకెట్ లో ఫర్ మెన్ ఎస్పెషల్లీ ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాకటివ్, TALKATIV, టాకటివ్. అంటే టాకటివ్ అంటే అర్థం తెలుసు అనుకుంటా, మాటకారి అని. గణేష్, టాకటివ్ అనేది విన్నావురా క్లాస్ లో ఎప్పుడైనా? చిన్నప్పుడు క్లాస్ లో. ఓకే, రైట్.
టాక్టివ్ అంటే తెలుగులో మాటకారి అని అర్థం. ఎక్కువగా మాట్లాడుతుంటే జనరల్ గా మనం వాడతాం తెలుగులో. మన ఇంట్లో పిల్లల కోసం కానీ ఎవరి కోసం అక్కడ ఎక్కువ హీఈస్ టాక్టివ్, సీఈస్ టాక్టివ్ అలా వాడుతుంటాం. సెంటెన్సెస్ అలా తయారు చేయాలి. నెక్స్ట్ హార్డ్ వర్కర్. ఏమైంది రజనీ, రాయటం లేదు? రాస్తున్నా. హార్డ్ వర్కర్ అంటే మీ అందరిలా కష్టపడి పనిచేసే వాళ్ళు. ఎంజాయ్స్ వర్క్ ఏ లాట్, వాళ్ళని హార్డ్ వర్కర్ పిలుస్తారు. ఏం మేడం నవ్వుతున్నారు? హార్డ్ వర్కర్ కదా మీరు. ఎస్. నెక్స్ట్ అథ్లెటిక్. ATHLETIC. అథ్లెటిక్ అంటే గేమ్స్ బాగా ఆడుతున్నారు అనుకోండి పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మీ పిల్లల మేడం అని అడిగా అనుకోండి, ఎస్ ఈ అబ్బాయి మా పిల్లవాడండి, ఈజ్ సో అథ్లెటిక్ అంటే కొంచెం బాగా స్పోర్ట్స్ ఆడుతుంటాడు అనడానికి అథ్లెటిక్ అంటాం. బ్రాకెట్ లో ఎంజాయ్స్ స్పోర్ట్స్. ఎంజాయ్ స్పోర్ట్స్ అంటే మన క్లాస్ రూమ్ లో రజనీ లాగా ఆ అబ్బాయి ఎక్కువ ఆడతాడు స్పోర్ట్స్, పరిగెడతాడు గేమ్స్ అలా. నెక్స్ట్ స్మార్ట్, ఎక్కువ యూజ్ చేస్తాం. సింపుల్ గా ఐఎమ్ స్మార్ట్, ఎక్కువ మంది యూజ్ చేస్తాం. స్మార్ట్ అంటే తెలివైన వాడని, ఇంటెలిజెంట్. నేను స్మార్ట్ అనుకుంటే ఐఎమ్ స్మార్ట్, మీరు స్మార్ట్, ఇంకెవరైనా చెప్పడానికి హీ స్మార్ట్, సీ స్మార్ట్ అలా. స్మార్ట్ ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా ఎక్కువ యూజ్ చేస్తాం. జనరల్ గా అదే మనం బుక్ లో రాయడానికి ఎప్పుడైనా అయితే ఇంటెలిజెంట్. నెక్స్ట్ వర్డ్ ఇంటెలిజెంట్. INTELLIGENT. ఇంటెలిజెంట్ అంటే సేమ్ తెలివైన పిల్లోడు అని చెప్పేసి. నెక్స్ట్ ఫన్నీ. FUNNY, ఫన్నీ. బ్రాకెట్ లో ఎంజాయ్ జోక్స్. ఎంజాయ్ జోక్స్, ఫన్నీ. నెక్స్ట్ ఈజీ గోయింగ్. ఇది కూడా ఎక్కువ యూజ్ చేస్తారు ఈ మధ్య ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు, స్కూల్లో కానీ ఎక్కడైనా ఒక వ్యక్తి గురించి పరిచయం చేయాలంటే మీకు ఎక్కువ యూజ్ చేస్తారు ఈజీ గోయింగ్. ఈజీగా అంటే తెలుసు కదా, సింపుల్ గా ఉంటాడు అని అర్థం తెలుగులో. ఈజీ గోయింగ్, గోస్ విత్ ద ఫ్లో అని అంటారు ఇంగ్లీష్ లో. ఓకే, అవసరం లేదు. ఈజీ గోయింగ్ అది కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లేజీ. LAZY, లేజీ. డస్ నాట్ డూ, బ్రాకెట్ లో డస్ నాట్ డూ ఎలాట్ అంటే ఎక్కువ పని చేయడు అనమాట, చేయలేడు, బద్ధకం. లేజీ బ్రాకెట్ లో డస్ నాట్ డూ ఎలాట్, ఎక్కువ పని చెయ్యలేడు. నెక్స్ట్ కొత్త వర్డ్ నేర్పిస్తున్నా ఈరోజు మీకు, అదేంటంటే మీన్. జనరల్ గా ఇది యూజ్ చేయము, ఇప్పుడు రీసెంట్ గా కొంచెం బాగా ఇంగ్లీష్ రన్ అవుతున్న స్టేట్స్ లో, నార్త్ ఇండియాలో, కేరళ ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువ ప్రెసెంట్ యూజ్ చేస్తాను. మన సైడ్ యూజ్ చేయట్లా. మీన్, MEAN, మీన్. తెలిసిన వాడే మీన్ అంటే. దీన్ని మనం కూడా వాడుతున్నారు మన స్కూల్స్ లో, కానీ వేరే మీనింగ్ తో వాడేస్తున్నారు దీన్ని. అంటే ఈ మీనింగ్ కూడా ఉంది మీన్ కి. మీన్ అంటే మీనింగ్ లో ఉన్న మీనే. బ్రాకెట్ లో రాసుకోండి, చాలా చాలా ఎక్కువ మీనింగ్స్. అంటే అసభ్యంగా ప్రవర్తించిన లేదా ర్యాష్ గా ఉన్న, కొంతమంది ప్రిన్సిపల్స్ చాలా ర్యాష్ గా ఉంటారు లేడీస్. నెక్స్ట్ మూర్ఖత్వంగా ఉంటారు, క్రూరంగా ఉంటారు. ఇలాంటి వర్డ్స్ అన్నిటికీ కలిపి సింపుల్ గా మీన్ అనొచ్చు. బ్రాకెట్ లో రాసుకోండి రూడ్, RUDE, రూడ్. నెక్స్ట్ కామా పెట్టి హ్యాజ్ ఏ బ్యాడ్ యాటిట్యూడ్. హ్యాజ్ ఏ బ్యాడ్ యాటిట్యూడ్ అంటే బ్యాడ్ యాటిట్యూడ్ కలిగి ఉన్న వాళ్ళని సీజ్ మీన్ అంటాం, స్పీడ్ గా మాట్లాడతాం. సింపుల్ గా కోపంలో ఉన్నప్పుడు కూడా we don't discuss about this is mean అలా సంథింగ్ కంట్రిబ్యూషన్ చెప్తాం. ఇంకా కామా పెట్టి రాసుకోండి. ఇంకా ఎవరిని మనం మీన్ అని పిలుస్తామంటే ట్రీట్స్, TREATS, ట్రీట్స్ అదర్ పీపుల్ బ్యాడ్లీ. ట్రీట్స్ అదర్ పీపుల్ బ్యాడ్లీ అంటే జనరల్ గా వాళ్ళు బ్యాడ్ గా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళని బ్యాడ్ చేస్తుంటారు.
అది వేస్ట్ ఫెలో, అతను వేస్ట్ ఫెలో అని అలా చెప్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మనం మీన్ అని చెప్పాలి. ఈజ్ మీన్. ఎక్కువ సందర్భాల్లో మీరు వినుంటారు, సాధారణంగా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఇట్ డజంట్ మీన్ అని వాడుతుంటారు. అక్కడ ఉపయోగించిన మీన్ ఇదే అనమాట. అలా తప్పుగా అర్థం చేసుకోవద్దు అలా అనడానికి. నెక్స్ట్ వస్తుంది ఎలా అండి, ఇవన్నిటినీ కూడా పైన మనం 1 2 3 అని చెప్పి 3 ఫిలప్స్ ఇచ్చాం చూడండి, డాష్ పెట్టించాం. అక్కడ ఇవన్నిట్లో ఏదో ఒక వర్డ్ పెట్టుకోవచ్చు. ఓకే, హీఈస్ గుడ్ లుకింగ్, హీఈస్ హ్యాండ్సమ్, హీఈస్ లేజీ, అలా. హీఈస్ అథ్లెటిక్ అంటే మంచి స్పోర్ట్స్ మ్యాన్. హీఈస్ స్మార్ట్, చాలా బాగుంటాడు. హీఈస్ ఇంటెలిజెంట్, చాలా తెలివైనవాడు. హీఈస్ ఫన్నీ, చాలా సరదాగా ఉంటాడు. హీఈస్ స్కిన్నీ, కొంచెం స్కిన్నీగా ఉంటాడు, అంటే కొంచెం సరిపడా సన్నగా ఉంటాడు. హీఈస్ ఈజీ గోయింగ్, చాలా సింపుల్ గా సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు, సింపుల్ గా ఉంటాడు. అలా చెప్పడానికి ఇవన్నీ హీఈస్ టాల్, చాలా పొడవుగా ఉంటాడు. అలా అవన్నీ కూడా కొన్ని వర్డ్స్ చెప్పాలి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే మీరు మన నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లో, అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఏదైనా ఒక టాపిక్ ని మిమ్మల్ని చెప్పమని చెప్తాను. అప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఎవరైనా ఒక వ్యక్తి గురించి కానీ లేదా ఏదైనా ఒక వస్తువు గురించి డిస్క్రైబ్ చేయమని చెప్తాను. డిస్క్రైబ్ అంటే వివరించమని చెప్తాను అనమాట. అలా డిస్క్రైబ్ చేయమని చెప్పినప్పుడు మీకు ఈ వర్డ్స్ అన్ని ఉపయోగపడతాయి. ఓకే, ఆ వ్యక్తి, నేను ఈ రోజు ఆ వ్యక్తి గురించి డిస్క్రైబ్ చేయబోతున్నాను. ఐ వుడ్ లైక్ టు డిస్క్రైబ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. వివేకానంద అనుకుంటే వివేకానంద గురించి డిస్క్రైబ్ చేయబోతున్నాను, అతను ఎలా ఉంటాడో చెప్పాలి. అప్పుడు ఇవన్నీ ఉపయోగిస్తాం. హీఈస్ లుకింగ్ హ్యాండ్సమ్, అలా అన్నీ ఇప్పుడు మనం చెప్పిన మళ్ళీ అవి రిపీట్ చేయడం అలా యూజ్ చేస్తాం. అక్కడ ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ హెడ్డింగ్ లో రాసుకోండి ఫుడ్, FOOD, ఫుడ్. ఫుడ్ కోసం సంబంధించి మాట్లాడినప్పుడు, అంటే నెక్స్ట్ క్లాస్ లో ఫుడ్ కోసం డిస్క్రైబ్ చేయండి అని చెప్పాను అనుకోండి. అలా డిస్క్రైబ్ చేసినప్పుడు ఏ సెంటెన్సెస్ ఎక్కువ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు ఫుడ్ మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుంటే, ఫుడ్ మెయిన్ హెడ్డింగ్ లో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, కంటిన్యూస్ ఇలాంటివి చెప్పాం కానీ, బట్ ఫుడ్ గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు ఎలా మాట్లాడాలి అని చెప్పండి. ఏదో ఒక ఐటమ్ తీసుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తీసుకుంటా, దాన్ని బట్టి ఇంకా అన్ని కంటిన్యూషన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ డాష్. అక్కడ ఏదో ఐటమ్ మీ ఫేవరెట్. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ. అంటే మీకు బాగా ఇష్టమైన ఫుడ్ అని అర్థం. మై లీస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఈజ్ అంటే మీకు అసలు అసహ్యం అనమాట. ఆ ఫుడ్ చూస్తే మీకు వామిటింగ్స్ వచ్చేస్తాయి, అసలు నచ్చదు. అలాంటి వాటిని మనం లీస్ట్ ఫేవరెట్ ఫుడ్ అంటాం. మై లీస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఈజ్ ఏదో పేరు రాసుకోండి, నాకైతే అలాంటివి లేవు కాబట్టి రాయాలని గుర్తులేదు. మై లీస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఈజ్ అని పెట్టి మీకు నచ్చలేదు ఏదో రాసుకోండి. అది ఇష్టం. నెక్స్ట్, ఐ లైక్ టు ఈట్. నెక్స్ట్ సెంటెన్స్, ఐ లైక్ టు ఈట్ బిర్యానీ. అదే ఏదో ఐటమ్ వల్ల సెంటెన్సెస్ నేర్పిస్తున్నా. ఈ ఎన్నిట్లో ఏదో ఒకటి మీకు ఏది గుర్తొస్తే ఆ టైంలో అది ఉపయోగించుకోండి. ఐ లైక్ టు ఈట్ అంటే నేను ఎక్కువ ఐటమ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఐ లైక్ టు ఈట్ పానీపూరి, ఎక్కువ పానీపూరి తినడానికి ఇష్టపడుతూ ఉంటాను అని చెప్పడానికి ఇలా ఉంటాను. అదే దానికి వెంటనే ఆపోజిట్, ఐ డోంట్ లైక్ టు ఈట్ పానీపూరి, నాకు అస్సలు నచ్చదు అది తినడానికి అని చెప్పడానికి ఐ డోంట్ లైక్ టు ఈట్ పానీపూరి. మీరు ఈ సెంటెన్స్ అన్నిటితో ఒక స్టోరీ తయారు చేయాలి. అందుకు ఎందుకు పని లేక ఇవన్నీ చెప్తాను అనుకోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త రాసుకుని కంటస్తా పెట్టండి. నెక్స్ట్, లేకపోతే సింపుల్ గా ఇలా తయారు చేస్తే సరిపోదని చెప్పి వదిలేస్తే చాలు, కానీ చెప్తున్నా ఎందుకంటే అప్పుడు యూజ్ అవుతుంది. స్టోరీ మేక్ చేయాలి అందరూ. నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్. ఐ హ్యావ్ నెవర్, NEVR, నెవర్, ట్రైడ్, TRIED. I have never tried dash ఐటమ్ పేరు. అంటే దీని అర్థం ఏంటంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఇది అని కాదు. ఓకే, అదే మీనింగ్. బట్ కంప్లీట్ ఏంటంటే నాకు అది నచ్చదు అని చెప్పడానికి ఇండైరెక్ట్ గా అనమాట. ఎవరో మీ ఫ్రెండ్ మిమ్మల్ని తీసుకెళ్లారు, బిర్యానీ తిందాం రారా అని తీసుకెళ్లారు, మీకు అసలు అది నచ్చదు కాబట్టి సింపుల్ గా చెప్తాను, అరే నెవర్ ట్రైడ్ అంటాం, నేను ఎప్పుడు తినలేదు వద్దురా. అది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే బ్రాహ్మిన్స్ ని ఎప్పుడైనా తీసుకెళ్ళాం అనుకోండి, ఎక్కువ అది నేను విన్నాను చాలా సందర్భం మా ఫ్రెండ్స్ దగ్గర అలా యూజ్ చేస్తుంటారు. అది కూడా ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు. నెక్స్ట్,
నెక్స్ట్ ఐ లైక్ టు కుక్. ఐ లైక్ టు కుక్ అంటే ఇది ఎక్కువ ఈ ఐటమ్ వండడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఐ లైక్ టు కుక్ ఐటమ్ పేరు మళ్ళీ బిర్యానీ. ఐ లైక్ టు కుక్ ప్రాన్ బిర్యానీ. రొయ్యల బిర్యానీ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. నెక్స్ట్ మై మమ్మీ ఆర్ సిస్టర్ ఆంటీ ఏదో రిలేషన్ రాసుకోండి. మై డాష్ ఏదో రిలేషన్ పేరు అక్కడ రాసుకోండి. మై మమ్మీ సిస్టర్ రాసుకోండి. సింపుల్ గా మామ్ డాడీ కంటే సిస్టర్. మై సిస్టర్ కుక్స్ ది బెస్ట్ డాష్. మై సిస్టర్ కుక్స్ ది బెస్ట్ ఇంకేదో ఐటమ్ పేరు అనమాట. ది బెస్ట్ బిర్యానీ, ది బెస్ట్ ఫుడ్ ఐటమ్ అలాంటి సెంటెన్సెస్ కూడా వస్తుండే మనం స్టోరీ మేక్ చేసాం. నెక్స్ట్ ఐ డోంట్ నో హౌ టు కుక్ బిర్యానీ. ఐ డోంట్ నో హౌ టు కుక్. ఐ డోంట్ నో హౌ టు కుక్ బిర్యానీ. ఇది కూడా ఫుడ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంటుంది. నీకు బిర్యానీ చేయడం వచ్చంట, అయ్యో నాకు రాదు సార్ అని చెప్పడానికి ఐ డోంట్ నో హౌ టు కుక్ బిర్యానీ. అయితే కనీసం ఇప్పుడు నేర్చుకోవాలని అనుకుంటున్నావా, ఇంక వదిలేసావా? ఎలాగ పెళ్లి చేసుకుంటున్నావు కదా, నన్ను బిర్యానీ నేర్చుకుంటా అని అడిగితే ఎస్ సార్ నాకు ఇప్పుడు నేను వండలేదు, బట్ ఈ రోజు నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. దాన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్? ఐ వుడ్ లైక్ టు లెర్న్. ఐ వుడ్ లైక్ టు లెర్న్. ఐ వుడ్ లైక్ టు లెర్న్. సింపుల్ గా టు కుక్ బిర్యానీ అంటే సరిపోతుంది. ఐ వుడ్ లైక్ టు లెర్న్ టు కుక్, లేదా హౌ టు కుక్ కూడా ఆడుకోవచ్చు. I would like to learn to cook biryani. I would like to learn to cook biryani. అలాగే అడిగా, అమ్మాయి డైరెక్ట్ గా చెప్పింది నేను అసలు వంటే చేయనని చెప్పింది, మీతోనే చేస్తానని చెప్పింది అనుకోండి. అప్పుడు సింపుల్ గా ఐ డోంట్ కుక్ అనమాట. నేను వండను, ఐ డోంట్ కుక్. అది కూడా ఎక్కువగా యూజ్ చేస్తాను ఫుడ్ గురించి డిస్కస్ చేసినప్పుడు. ఐ డోంట్ కుక్. లేదు నీకు ఏ కర్రీస్ వచ్చి, ఈ కర్రీ వచ్చు, ఆ కర్రీ వచ్చు, ఆ కర్రీ వచ్చు అని అడిగినప్పుడు అన్ని రావండి నాకు ఈ రెండే వచ్చు అని చెప్పాలి సింపుల్ గా. అలాంటి సెంటెన్స్ ఆ సందర్భం వచ్చినప్పుడు ఎలా చెప్పాలి అంటే రాసుకోండి. ఐ ఓన్లీ నో హౌ టు కుక్. ఏవో 2 ఐటమ్స్ పేర్లు రాసుకోండి. ఓన్లీ నో ఏ ఐటమ్స్ పేర్లు రాసుకోండి. బిర్యానీ అండ్ వేరే ఐటమ్ నాకు గుర్తురాట్లా ఐటమ్స్. ఐ ఓన్లీ నో హౌ టు కుక్ వైట్ రైస్ అండ్ సాంబార్. అలా ఏమైనా నెక్స్ట్ వీటిపైన కొంచెం క్వశ్చన్స్ అయితే అలాగా రాసుకోండి. అంటే కింద సైడింగ్ లా రాసుకోండి హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ అని, లేదా హౌ టు ఫ్రేమ్ క్వశ్చన్స్, హౌ టు మేక్ క్వశ్చన్స్. ఇవన్నీ రైట్. అంటే క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి, లేదా సింపుల్ గా క్వశ్చన్స్ అని పెట్టుకుని క్వశ్చన్స్ ఎలా చేయాలి అంటే మీరు ఎవరినైనా అడగాలనుకుంటున్నారు, ఎప్పుడు మీరే సమాధానం చెప్పడం కాదు కదా, మీరు కూడా ఇంటర్వ్యూ చేయాలి చాలా మందిని. అలాంటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామంటే ఫస్ట్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్. వాట్స్ యువర్ మీన్స్ వాట్ ఈజ్ యువర్ అని, దాని సింపుల్ ఇప్పుడు వాట్స్ అనేస్తున్నారు. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడిగితే పైన ఆన్సర్ ఉంది, మీరు పైన రాసిన సెంటెన్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్ అంటే ఏ ఫుడ్ మీరు ఇష్టపడతారు అని అలా అడగాలి. ఆ క్వశ్చన్ ఏ ఫుడ్ మీరు ఇష్టపడతారంటే దాన్ని ఇంగ్లీష్లో అలా అడగాలి. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్. మీకు ఏ ఫుడ్ ఇష్టం ఎక్కువ అలా. లేదు మీ చేతిలో ఒక ఐటమ్ ఉంది, ఇది మీకు ఇష్టమేనా అని అడగాలి. అప్పుడు ఏం అడుగుతాం అంటే డూ యూ లైక్ డాష్ పెట్టండి. డూ యూ లైక్ ఐటమ్ పేరు రాసుకోండి. డూ యూ లైక్ చపాతీ అయితే చపాతీ,
బిర్యానీ అంటే బిర్యానీ సారీ అలా. డూ యూ లైక్ ఐటమ్ అలా అడుగుతాం అనమాట. అంటే మీకు ఇది ఐటమ్ ఇష్టమని అడగాలి. మిమ్మల్ని ఎవరిని అడుగుతారు, అమ్మ నీకు వంటలు వచ్చా అంటే మీరు మంచి కుక్కేనా అని అడగాలి. ఎలా అడగాలి? స్టార్టింగ్ చేయడం హెల్పింగ్ తో స్టార్ట్ చేయాలి. ఆర్ యూ ఏ గుడ్ కుక్ అని అడగాలి. ఆర్ యూ ఏ గుడ్ కుక్? అంటే మీకు మంచి వంటలు వచ్చిన కుక్కేనా అని అడగడానికి ఆర్ యూ ఏ గుడ్ కుక్. చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళు, మనలా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎక్కువగా చేసిన తప్పు ఏంటంటే డూ యూ ఏ గుడ్ కుక్ అని అడుగుతుంటారు. ఓకే, అలా అడగకూడదు. ఎందుకంటే యు ఆర్ ఏ గుడ్ కుక్ అలా చెప్తాం. యు ఆర్ అనేది యామీస్ ఆర్ లో ఉపయోగిస్తాం కాబట్టి ఆర్ తోనే స్టార్ట్ చేయాలి. ఆర్ యూ ఏ గుడ్ కుక్ అని అడగాలి. ఓకే అంటే అర్థం మీరు మంచి కుక్కేనా అని అడగాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ కుకింగ్? వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ కుకింగ్? ఇది కూడా వెరైటీగా ఉంది, బట్ ఎక్కువగా వాడుకలో ఉన్న క్వశ్చన్. క్వశ్చన్ మీనింగ్ వేరేలా ఉందా ఏంటంటే మీరు ఏ ఐటమ్ బాగా వండుతారు అని చెప్పడానికి ఇది కొంచెం డిఫరెంట్. వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ కుకింగ్ అంటే కుకింగ్ లో మీ గుడ్ ఎక్కడ, మీ బెస్ట్ ఎక్కడ అని అర్థం అనమాట. వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ కుకింగ్, గుడ్ పక్కన ఎప్పుడు ఎట్ వస్తుంది. ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, ఐఎమ్ గుడ్ ఎట్ అలా సంథింగ్, గుడ్ పక్కన ఎప్పుడు ఎట్ వాడతాం. అలా గుడ్ ఎట్ కుకింగ్, ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్ అలా వాడినప్పుడు వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ కుకింగ్, మీరు కుకింగ్ లో ఎక్కడ బెస్ట్. నెక్స్ట్, ఇప్పుడు నేను అడుగుతున్నా, చాలా ఎక్కువ సందర్భాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు ఈ క్వశ్చన్ ఎక్కువ వాడతాం. నేను తెలుగులో చెప్తాను, మీలో చాలా మంది నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగినా మీరు చెప్పలేదు చాలా మంది. అలా ఉంటుంది. ఏంటంటే ఇలా తెలుగులో అడుగుతాం ఏంటంటే ఇప్పుడు నేను బిర్యానీ తింటున్నాను, ఫుడ్ కోసం మాట్లాడుకుంటున్నాను. అమ్మ మీరు బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేస్తారా అంటే తయారు చేయడం, ట్రై చేయడం అంటే అది ట్రై చేస్తారా అని అడుగుతున్నారు. అంటే వండారా అని అడుగుతున్నారు తెలుగు. మీరు ఎప్పుడైనా బిర్యానీ వండారా, అసలు వండడానికి ప్రయత్నించారా, దాన్ని ఎలా అడుగుతాం? చాలా మందికి తెలియదు అనుకుంటాం, చాలా ఈజీ, బట్ ఇంగ్లీష్ లో అడగాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు చేయొద్దండి, నేను చెప్తానని. మీరు ఎప్పుడైనా బిర్యానీ ట్రై చేస్తారా అని అడగాలి. ఎవరైనా చూస్తున్నా ఎవరు లిఫ్ట్ చేయట్లే. జగదీశ్వరి కూడా ఏం బిర్యానీ ట్రై చేయలేదు ఎప్పుడు. రైట్, ఓకే, సెంటెన్స్ చేద్దాం. ఎక్కువ వాడుకలో ఉంది, ఎక్కువ చాలా మంది ఈ సెంటెన్స్ అంటే బిర్యానీ ఉండే లేదని కాదు కానీ ఆ టైప్ సెంటెన్స్ ఎక్కువ నన్ను కూడా అడిగారు. చాలా ఎక్కువ వాడుకలో ఉన్న సెంటెన్స్ రాసుకుంది. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్, హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ అని రాయాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటితో ఎప్పుడు కూడా వెర్బ్ 3 ఉపయోగించాలి. ఏ సెంటెన్స్ మీరు తయారు చేసినా హెచ్ ఫార్మ్స్ అంటాం. హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ వీటి తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ 3, ట్రైకి ట్రైడ్ ఈడీ పెట్టి. అదే డ్రింక్ అనుకోండి, డ్రింక్, డ్రంక్ వెర్బ్ 3 మాత్రం ఉపయోగించాలి. అది తర్వాత చెప్పినప్పుడు. అందుకని హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ పక్కన ఐటమ్ పేరు రాసుకోండి, బిర్యానీ అని. అంటే మీరు ఎప్పుడైనా బిర్యానీ ట్రై చేశారా కనీసం అని అర్థం అనమాట. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ బిర్యానీ, మీరు ఎప్పుడైనా బిర్యానీ ట్రై చేశారా? అప్పుడు ఒక మేడం చెప్పారు, మనకి రెగ్యులర్ గా చెప్తాను మేడం, ఝాన్సీ రాణి మేడం చెప్పారు, ట్రై చేయడం సార్ నేను దానిలో నిపుణురాలని అని చెప్పారు అనమాట. స్కిల్ఫుల్ పర్సన్ టు మేక్ బిర్యానీ అని. అప్పుడు నేను అడగాలి, మేడం కొంచెం బిర్యానీ ఎలా చేస్తారో చెప్పండి మేడం అని. అది ఎవరైనా చెప్పగలరా చెప్పండి? ఇదే క్వశ్చన్ ఇంగ్లీష్ లో అడగాలి. ఎలా, నాకు బిర్యానీ ఎలా చేస్తారో చెప్తారా? ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి అంటే తెలుసు అన్న వాళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి. తెలుసు అన్న వాళ్ళు చెప్పండి, ఏదో చెప్పి. చూస్తున్నా ఎవరమ్మా పేరు చెప్పమ్మా, ఎవరు చెప్పారు? ఎవరమ్మా మాట్లాడారు? పేరు చెప్పలేదు. రైట్,
ఎవరో చెప్పారు, బట్ ఏం చెప్పారు వినిపించలేదు నాకు. ఎవరైనా చెప్తే మరలా చెప్పండి. రైట్ ఆన్సర్ రాసుకోండి. తర్వాత చూద్దాం ఎలా అడగాలి దాన్ని. టెల్ మీ హౌ టు అదే ఇంపార్టెంట్. హౌ టు కుక్క, ప్రిపేరా, ఈట, మేక్, టు మేక్ బిర్యానీ. మేకు, ప్రిపేర్ అన్ని తప్ప, అవన్నీ కాదు. ఓకే రైట్, గుడ్ 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 ట్రైల్, బాగా చేశారు. ఆన్సర్ భారతి ఏంటమ్మా చెప్తున్నారు. ఓకే రైట్, రైట్ ఆన్సర్ రాసుకుంది. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ, ప్లీజ్ యూజ్ చేసి చేసుకోవచ్చు, లేదు మీ ఇష్టమే, ఎడిషనల్ కూడా. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ఇచ్చారు చూడండి. గివ్ మీ, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద రెసిపీ ఫర్, ఐటమ్ పేరు రెసిపీ, RECIPE, రెసిపీ. ఒకవేళ రెసిపీ అంటే అర్థం తెలియకపోతే అదే తెలుసుగా, తయారు చేసే విధానం. ఎక్కువ వంటలక్కల యూట్యూబ్ ఛానల్ చూడండి, తెలుస్తుంది. ఈ రోజు బిర్యానీ తయారు చేసే విధానం ఇంగ్లీష్ లో చెప్తారు. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద రెసిపీ ఫర్ దిస్ అని అక్కడికి ఆపిస్తాను. రెసిపీ ఫర్ బిర్యానీ అలా అడగాలండి ఎక్కువగా. అంటే దాని రెసిపీ అంటే ఏ పదానికైనా వాడుకోవచ్చు మీరు. తయారు చేసే విధానం, దాన్ని ఇంగ్లీష్ లో రెసిపీ అని పిలుస్తాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద రెసిపీ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ ఎక్కువగా వాడుతుంది వాట్ ఈజ్ ఇన్ దిస్ ఫుడ్. నెక్స్ట్ క్వశ్చన్ అది, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ వాడతాం. అంటే ఏముంటాయి దీనిలో అని ఎవరైనా అడిగారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఒక కేక్ తయారు చేసి తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా, అబ్బా చాలా బాగుందండి టేస్ట్, ఇట్స్ సో టేస్టీ, ఇట్ టేస్ట్ గుడ్, బట్ దీనిలో ఏమున్నాయి అని అడిగారు. ఎలా అడగాలి అంటే అది వాట్ ఈస్ ఇన్ దిస్ ఫుడ్ అంటే సిమిలర్ గా అడిగాను, ఏముంది అని అడిగాను అనమాట. వాట్ ఈస్ ఇన్ దిస్ ఫుడ్. అలా అండి, అలా ఫుడ్ గురించి ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే సాధారణంగా యూజ్ చేస్తుంది, నేను మరీ డీప్ లెవెల్లో చెప్పట్లేదు. జనరల్ యూజ్ చేస్తున్న క్వశ్చన్స్ ఆన్సర్స్ అనమాట నేను ఎక్కువ చెప్పాను. ఓకేనా రైట్. ఇప్పుడు మన క్లాస్ చాలు, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇంగ్లీష్ లో మాట్లాడడం ప్రాక్టీస్ చేద్దాం ఒక 5-10 minutes. ఈరోజు టాపిక్ ఏంటంటే కాన్వర్జేషన్ ఇన్ బ్యాంక్స్. ఎవరో మ్యూట్లో పెట్టాలి, అకులా గారు మ్యూట్లో పెట్టండి. మ్యూట్ రైట్ రైట్. ఈరోజు టాపిక్ ఏంటంటే కాన్వర్జేషన్ ఇన్ బ్యాంక్స్. అంటే బ్యాంక్స్ లో కాన్వర్జేషన్ ఎలా చేస్తాం. సింపుల్ ఎక్కువ సెంటెన్స్ వద్దు, ఒక 5 to 6 sentences మీరు భయం లేకుండా అడగగలుగుతున్నారా లేదా అనేది ఈరోజు మనం క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అది ఈరోజు టాపిక్. రైట్, అందరూ కొంచెం ఒక 5 to 10 sentences తయారు చేసుకున్నారా? నేను చేసుకోమని గ్రూప్ లో పెట్టాను ఆల్రెడీ, మ్యాటర్ తయారు చేయమని. ఓకే చేశారు అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరు రెడీగా ఉన్నారు చెప్పండి, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఇది స్టార్ట్ చేయడం ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్స్ ఇస్ ఓన్లీ ఫర్ యూట్యూబ్ వ్యూవర్స్. ఎవరైనా మన క్లాస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్. థ్యాంక్ యూ.